వస్తావా నా ప్రాణం అంతా నీకే ఇస్తా నాతో వస్తావా. బుజ్జి ఇందాక వచ్చేటప్పుడు అందరూ సెల్ఫీలు అడుగుతున్నారు. కాస్ట్యూమ్ లో తాగుతాను చెప్పి నిన్ను కాదు నన్ను ఇలాంటియే విన్నప్పుడు చిరాకు వస్తూ ఉంటది. ఎక్కడికన్నా తీర్థయాత్రకి వెళ్దాం, ఒక లాంగ్ ట్రిప్ ప్లాన్ చేయి. సరే బిర్లా మందిర్ వెళ్దామా? బిర్లా మందిర్ ఇక్కడే ఉంది కదా. నువ్వు బిర్లా మందిర్ కింద నుండి పైకి వచ్చేసరికి 7 కొండలు 7 సార్లు ఎక్కేసి వస్తాను. ఇంత రియాక్షన్ ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. నా డ్రెస్ ఎలా ఉంది? యావరేజ్ ఓకే, బానే ఉంది. ఈ డ్రెస్ పక్కింటి ఆవిడ 6,000కి కొంది, నేను 3,000కే కొన్నా. అదేలాగే 30,000 పెట్టి షాపింగ్ చేసా, 3,000 డిస్కౌంట్ ఇచ్చారు. ఇట్ట తయారయ్యేమే మీరంతా. బాగా తలనొప్పి వస్తుంది, టీ తీసుకురా. ఇదిగోండి టీ తీసుకుని. ఎందుకండి కట్ చేస్తున్నారు? డాక్టర్ షుగర్ వచ్చింది కదా, టీ కట్ చేయమన్నారు. ఇప్పుడు అర్థమైంది డైరెక్టర్లు నిన్నెందుకు కట్ చేస్తున్నారు. ఒప్పుకున్నా ఒకసారి మాట ఉన్నది. సరే నేను మాట మీద ఉండలేదు, మరి నిన్ను నేను కూలికి పొమ్మన్నా పోయినవా? నేను కూలికి ఎప్పుడో వచ్చినా కాదే. కూలి పైసలే. ఓ నీ కూలి కూలి తెప్పిస్తానా? నీ కూలి సినిమాకే చేనుకు మందు కొట్టమన్నా కొట్టినావా? ఓ నీ మందేంది, మందు కాదు, కౌసి పిట్ట, ఈ పిట్ట, ఆ పిట్ట, అంత పొలం మొత్తం గొర్రెం కాదే. అయ్యో నేను చెప్పేది మన పొలం కొట్టే మందు పంపేసుకొని తిరుగుతాడు చూడు, గా మందు. మనకు గా మందులు ఆడవు, ఈ మందులు నడతాయి. ఆ మందులే నడతాయి. అంటే ఇష్టమే నీకు? నా బంగారు కొండ, నల్ల బంగారం, నువ్వంటే నాకు ఎందుకు ఇట్టం లేదే. అయితే మా నాకు బర్రెలు అంటే బాగా ఇట్టమే. బర్రెనానే నీ దృష్టిలో? నీకన్నా బర్రెలేనాయం కొద్ది మంచిగుండయి. బుజ్జి ఆయన తిరుపతి రిత్విక అని యూట్యూబ్ లో చాలా ఫేమస్. బుజ్జి వాడు తిరుపతి ఏదో విజయ సేతుపతిలో ఫీల్ అవుతావేంటి? పంచప్రసాద్ అండి. పంచప్రసాద్ తోకనా? ఆయన చిరంజీవి ఏంది అన్నాడు. తిరుపతి విజయవాడ సో వాట్. మేమే ఫేమస్ ఇక్కడ, సోషల్ మీడియా ఫేమస్. మేమేం సైన్స్ మీడియానా? అయితే మేము సోషల్ మీడియా యూట్యూబ్ ఓపెన్ చేస్తే మొత్తం వచ్చేటి మాయే. మొత్తం లైక్లే వీడియోలు చేస్తే మీకు లైకులు కొడతారేమో, అదే మాయం చేస్తే కుక్కని కొట్టినట్టు కొడతారు. మా ఆయనని కుక్కని కొట్టినట్టు కాదు, బర్రెని కొట్టినట్టే కొడతారు. సోషల్ మీడియా కన్నా ముందు టీవీ, వినా టీవీ జననం నాస్తి, వినా టీవీ మరణం నాస్తి. సోషల్ మీడియా సోషల్ మీడియా లేదు, సైన్స్ మీడియా లేదు. ఆపండి. మన ఫ్రెండ్స్ అందరం కలిసి ఒక పార్టీ చేద్దాం అనుకుంటున్నాను రా. నువ్వు ఖచ్చితంగా? నేనెందుకు రానన్నా, మన పార్టీ అంటే ఖచ్చితంగా వస్తా. కానీ అందరూ తలా ఒక 10,000 వేయాలి. ఫ్యామిలీతో ఉందామని డిసైడ్ అయ్యానన్నా. కొద్ది కష్టంలే. నువ్వు ఇవ్వకపోయినా పర్లేదులే. ఫ్యామిలీ రేపన్నా అపార్ట్మెంట్ ఇచ్చుకోవచ్చులే, వచ్చేస్తానులే. కానీ అలా ఇవ్వకపోతే ముక్కలు తక్కువ వేస్తారా? నాన్నకి వైరల్ ఫీవర్ అంటన్నా. పర్లేదులే, నీ బదులు నేను ఇస్తాలే. అబ్బా సర్లే, వైరల్ ఫీవర్ ఏముంది, డోలో 650 వేస్తే సెట్ అయిపోద్ది, వచ్చేస్తా. కానీ మళ్ళీ నువ్వు నాకు తిరిగి ఇచ్చేయాలి. అబ్బా నాన్న ఐసీయూ దాకెళ్ళేటట్టున్నాడు. నీకు విషయం తెలుసా? పక్క కాలనీలో ఓసర వీళ్ళు ఒకటి చచ్చిపోయిందంట. దేనికి? నీతో పాటు రంగులు మార్చలేక. నీ గర్ల్ ఫ్రెండ్ కి ఏమన్నా మతిమరుపు ఉందారా? ఎందుకలా అడిగా? నిన్న నా రూమ్ లో చున్నీ మర్చిపోయి వెళ్ళింది. ఓ అవునా? అది నీ రూమ్ కిందకి వచ్చింది, ఏం చేసావు చెప్పురా. నాకు మతిమరుపు ఉందా, మర్చిపోయా. ఆయన తిరుపతి. దిస్ ఇస్ పశుపతి. హోమియోపతి. అయిందా? బాగైందా? ప్రాబ్లం ఏంటి? మన టీవీ గొప్ప నేను అంటున్నాను, ఆయన యూట్యూబ్ గొప్ప ఆయన అంటున్నాడు. నరేష్ నువ్వు చెప్పరా. ఒకటి నా మెట్టి నీళ్ళు, ఒకటి నా పుట్టి నీళ్ళు. నీ బొక్కిళ్ళు. ఇదంతా ఎందుకు? మీ తరపులను పిలు. ఏమ్మా మీ తరపులను పిలు. పోటీ చూశాక మేము డిసైడ్ చేస్తాం. రాండ్రా బాబు.
ప్రాబ్లం? ఇక్కడేమో సోషల్ మీడియా వాళ్ళు ఉన్నారు, అటేమో టీవీ వాళ్ళు ఉన్నారు. వాళ్ళేమో టీవీ గ్రేట్ అంటున్నారు, వీళ్ళేమో సోషల్ మీడియా గ్రేట్ అంటున్నారు. సోషల్ మీడియానే గ్రేట్ కదా. ఏ? మీరు పర్ఫామ్ చేస్తే సైలెన్సే, అదే మేం పర్ఫామ్ చేస్తే మిలియన్స్. మేము పర్ఫామ్ చేస్తే లైక్లు కొడతారు, అదే పంచప్రసాద్ అన్న పర్ఫామ్ చేస్తే కుక్కను కొట్టినట్టు కొడతారు. అది కాదన్నా, నేను చెప్పేది ఒకసారి వినండి. చెప్తుంటే వెళ్ళిపోతారు. ఏమైందన్నా? అన్నా అన్నావు కదా, అక్కడే పోయింది. నువ్వు చెప్పు, యూట్యూబ్ గొప్ప సోషల్ మీడియా గొప్ప? నాది ఓటీటీ. మాది అల్లం టీ. ఆయన దృష్టిలో ఓటీటీ అంటే ఏంటన్నా? ఆయన దృష్టిలో ఓటీటీ అంటే వాళ్ళకోటి, వీళ్ళకోటి 4 కలిపితే ఓటీటీ. 4 లేదు ఏం లేదు, మా వైఫ్ ని పిల్లల్ని పిలిచాను. ఈ రోజుతో దానికి తెరదించబోతుంది. ఏ థియేటర్ లో దించుతున్నావు తెరా? ఏంటి మమ్మీ ఎవడీడు? ఏమ్మా శారీ చాలా బాగుంది, ఎక్కడది? మా ఆయన ఇచ్చాడండి. ఈ నెక్లెస్ చాలా బాగుంది, ఎక్కడది? మా ఆయన ఇచ్చాడండి. కమ్మలు గాజులు ఇవన్నీ చాలా బాగున్నాయి. మా ఆయన ఇచ్చాడండి. ఒరే, ఎవరైనా మన వస్తువులు తమ్ముళ్ళకి ఇస్తారు, నువ్వు పిల్లానికే ఇచ్చావన్నీ. వీళ్ళెవరు కొత్త కప్పుల్లో ఉన్నారు, ఇంతవరకు చూడలేదు ఎప్పుడు. కొత్త కాదన్నా, నేను హరికృష్ణ. యాక్చువల్ ఏంటన్నా, నా విజయానికి నా ముందడికి కారణం మా ఆవిడే అన్న. అది వచ్చాక కదా మనం చెప్పాలి. నువ్వు చెప్పరా, సోషల్ మీడియా గొప్పదా, టీవీ గొప్పదా? ఈ రెండు కాదు, ఫైమా గొప్పది. ఎంత ఇష్టంరా ఫైమా నీకు? ఫస్ట్ టైం చూడగానే పడిపోయా. అందాన్ని చూసా, దాన్ని చూసే వితౌట్ మేకప్ ఉన్నప్పుడు. ఏమండి, నాకు చిన్న కోరిక. చెప్పు. ఆ కోరిక తీరిస్తే మీకు 2 కోట్లు ఇస్తాను. 2 కోట్ల? అడుగు. నాకు 3 కోట్లు కావాలి. ఈ కోట్ తీసుకో. మీరు టీవీగా? సోషల్ మీడియానే గొప్ప. నాకు చిన్న డౌట్. నేరం చేసిన వాడిని ఏమంటారు? ఖైదీ ఆడతారు. నేరం చేసి కూడా దొరకని వాడిని ఏమంటారు? అది అంటారు. నీకు టీవీ ద్వారా గుర్తింపు వచ్చిందా, సోషల్ మీడియా ద్వారా గుర్తింపు వచ్చిందా? ఒక గుర్తింపు రానోడిని పట్టుకొని ఎందులో గుర్తింపు వచ్చిందని మరో గుర్తింపు రానోడు అడుగుతున్నాడు చూడు. దయచేసి ఇది గుర్తించండి అయ్యా. నాకు ఇతనంటే చాలా ఇష్టం రా నోకరాజు. ఎందుకు? ఇతనే బాగుండాలమ్మా నువ్వు ఎవరితో ఉన్నా అన్నాడు. ఇలాంటి వాళ్ళు ఉంటేనే కదా మాలాంటి వాళ్ళు బతికేది. మీ వీడియోస్ చూస్తుంటాను అబ్బా, చాలా రిలాక్సింగ్ గా ఉంటాయి సోషల్ మీడియాలో. ఈ వీడియోలు కూడా చూస్తున్నాను, అవి కూడా చాలా రిలాక్స్ గా ఉంటాయి. తెలిసానాడా తెలియకన్నాడా? తెలిసే అనుంటాడు. ఈ కప్పులను కూడా బాగా చూశాను రా నేను సోషల్ మీడియాలో. ఏమండి అనగానే వణుకుతున్నాడేంటన్నా? మామూలుగా మనం అనే ఒక శబ్దం అన్నప్పుడు బాడీలో కొన్ని పార్ట్స్ స్పందిస్తాయి, కానీ ఏమండి అనే పదం వినపడిందా మొత్తం అన్ని పార్ట్లు స్పందిస్తాయి. ఇంకేమైనా ఉందా మీది? మీరు వచ్చాక మాదే ఉంటదన్న, అన్ని ఎడిటింగ్ లో తీసేస్తారు కదా. ఇటు పక్క సోషల్ మీడియా వాళ్ళ వాదన విన్నాను, ఇటు పక్క టీవీ వాళ్ళ వాదన విన్నాను. నేను కూడా కన్ఫ్యూజన్ లో ఉన్నాను. కాబట్టి ఇది తీర్చాలంటే వాళ్ళు ఎవరు? వాళ్ళు శ్రీదేవి డ్రామా కంపెనీ. పూల్లో దాగున్న పళ్ళెంతో అతిశయం, ఆ సీతాకోక చిలక ఒళ్ళెంతో అతిశయం, వేణువులో గాలి సంగీతాలే అతిశయం, గురువెవ్వరు లేని కోయిల పాటే అతిశయం. రే నరేష్ అన్నా, నువ్వు అతిలోక సుందరిని చూసావారా? చూడలేదన్నా. చూస్తే చెప్పరా, రోజు ఇలా చూడలేకపోతున్నా. ఓ చెప్పడానికి వచ్చాడండి జగదేక వీరుడు ఇక్కడ. పొట్ట బట్ట. ఎందుకు పిలిచారు మమ్మల్ని? మామూలు ప్రాబ్లం కాదు, మీరు ప్రతిసారి ఫేస్ చేసే దానికంటే పెద్ద ప్రాబ్లం ఈ రోజు. అసలు ప్రాబ్లం ఏంటి చెప్పండి. అటు పక్కంతా టీవీ వాళ్ళు, ఇటు పక్కంతా సోషల్ మీడియా వాళ్ళు. వాళ్ళేమో మేమే గొప్ప అని అనేస్తున్నారు డైరెక్ట్ గా, వీళ్ళేమో మేము కూడా గొప్పే కదా అంటున్నారు సాఫ్ట్ గా. మీరు డిసైడ్ చేయాలి ఎవరు గొప్ప అనేది. అది ఇప్పుడే ఎలా చెప్తామండి? మేము వచ్చింది దేనికి? ఎంటర్టైన్ చేయడానికి. టీవీ వాళ్ళు గొప్ప లేకపోతే యూట్యూబ్ వాళ్ళు గొప్ప? అది మేము కొన్ని సెగ్మెంట్స్ కండక్ట్ చేస్తాము, ఎంటర్టైన్మెంట్ ఫన్ అంతా కలిసి ఆ తర్వాత ఫైనల్ గా ఒక జడ్జ్మెంట్ అనేది ఉంటుంది. అదే కదా శ్రీదేవి డ్రామా కంపెనీ ఫార్మాట్. అండ్ మీ నుంచి బెస్ట్ తీయడానికి శ్రీదేవి డ్రామా కంపెనీ వచ్చేసింది కాబట్టి లెట్స్ బిగిన్ ది షో. మరి ఈ షో స్టార్ట్ అవ్వాలంటే ఇంద్రజ గారు మీరు అక్కడ, నేను ఇక్కడ. ఆల్ రైట్, సో మేము గొప్ప అని ప్రూవ్ చేసుకోవడానికి శ్రీదేవి డ్రామా కంపెనీ ద్వారా మా ఆడియన్స్ అందరికి ఎంటర్టైన్ చేయడానికి ఇటువైపు వచ్చి మా టీవీ వాళ్ళు అండ్ ఇటువైపు వచ్చి మా యూట్యూబ్ వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. అయితే ఆలస్యం ఎందుకు, లెట్స్ బిగిన్ శ్రీదేవి డ్రామా కంపెనీ.
టీవీ వర్సెస్ యూట్యూబ్ వార్ ని ఇంకాస్త వార్ఫుల్ గా కాదు జాయ్ఫుల్ గా చేయడానికి వచ్చేస్తున్నారు లిటిల్ హార్ట్స్ మూవీ టీమ్. మన రాజా గాడికి ఈ రోజా దొరుకునా, సైకిల్ బెల్ కి ఎవరైనా జరుగునా, లోకల్ సాంగ్ కి ఆస్కారే అందునా, ఐపీఎల్ లో ఆర్సీబీ నెగ్గునా. అయ్యో ఏంటి, నాకు పిఆర్ టీం వాళ్ళు 2 యాక్టర్స్ ఒక డైరెక్టర్ గారు వస్తున్నారని చెప్పారు, ఇక్కడేంటి 3 యాక్టర్లు వచ్చారు? మాకు మధ్యలో ఉన్నది యాంకర్ అని చెప్పారు, ఎవడంటే ఇంకా పెద్ద యాక్టర్ లా ఉంది. అడ్డంగా కోసి ఉప్పు కారం పెట్టాలి. బట్ రియలీ నైస్ అండి. ఇలాంటి ఒక ఎనర్జెటిక్ డైరెక్టర్ ఉంటే అసలు సినిమాలో కూడా ఏ మాత్రం ఎనర్జీ తగ్గేదేలే. బట్ వండర్ఫుల్ హ్యావింగ్ ది ఎంటైర్ టీమ్ ఆఫ్ లిటిల్ హార్ట్స్ హియర్. ఈటీవీ విన్ యాప్ ద్వారా ఫస్ట్ టైం థియేట్రికల్ రిలీజ్ జరుగుతుంది ఈ సినిమాది. సో వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ టు ఈటీవీ విన్ యాప్ అండ్ టు ది ఎంటైర్ టీమ్ ఆఫ్ లిటిల్ హార్ట్స్. So first and foremost, let's start with the pretty lady. So Little Hearts నుంచి మా ఆడియన్స్ ఏం ఎక్స్పెక్ట్ చేయగలుగుతారు? ఇట్స్ అ ఫుల్లీ ఫన్ ఎంటర్టైనింగ్ ఫిల్మ్ అండి. మీరు ఫ్రెండ్స్ తో ఫ్యామిలీతో అందరితో కలిసి చూడొచ్చు. కంప్లీట్లీ నవ్వుకుంటారు, ఫుల్ ఎంటర్టైన్ అవుతారు అండ్ ఖచ్చితంగా మళ్ళీ చూడాలనిపిస్తుంది. వండర్ఫుల్. మౌలి, ఈటీవీ నుంచి వచ్చిన 90s ఎలా అయితే అంత ఇమ్మెన్స్ రెస్పాన్స్ వచ్చిందో అంతే హార్ట్ వార్మింగ్ అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయ్యే ఫన్ ఫిల్మ్ ఇది లిటిల్ హార్ట్స్. తప్పకుండా మీరు September 12 థియేటర్ కి వచ్చి చూడండి, ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. డెఫినెట్లీ లుకింగ్ ఫార్వర్డ్ టు ఇట్. అండ్ నౌ ఫైనల్ వర్డ్స్ ఓవర్ టు యూ, కెప్టెన్ ఆఫ్ ది షిప్ డైరెక్టర్ గారు. సినిమా చాలా బాగుంటుందండి, చూడండి మీ ఫ్యామిలీతో వచ్చి. మీ పెట్టిన టికెట్ కి పక్కా వర్త్ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆఫ్ కోర్స్ ప్రమోషన్స్ అనేది చిన్న విషయం కాదు, చాలా టెన్షన్ ఉంటది సినిమా రిలీజ్ ముందు. అన్ని చోట్ల వెళ్ళాలి సినిమాని ప్రమోట్ చేయడానికి. సో ఖచ్చితంగా ఆర్ బెస్ట్ విషెస్ ఫ్రమ్ శ్రీదేవి డ్రామా కంపెనీ ఇస్ విత్ యూ. అండ్ ఇప్పుడు బ్యూటిఫుల్ గా మీకు హార్ట్ టచింగ్ గా ఇప్పుడు మా ఇంద్రజ గారు బెస్ట్ విషెస్ ఇస్తారు. మ్యామ్, very glad to see young blood in this industry because they get new ideas, they fetch very new concepts and contents, so we are all looking forward andi and wishing Sai Martanda garu a very rocking success. Thank you. And Mauli, welcome back. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. జనరల్ గా ఏంటంటే మూవీస్ OTTs కి వస్తాయి, ఇక్కడ ఒక OTT ప్లాట్ఫామ్ నుంచి థియేట్రికల్ రిలీజ్ కి వెళ్లే మూవీలో మీరు ఉండడం నాకు చాలా హ్యాపీగా ఉంది అండ్ విషింగ్ ఆల్ గుడ్ లక్. And Shivani, may you have a bright future. God bless. You're looking like a butta bomma. Thank you, ma'am. You look so lovely. Thank you so much, ma'am. And wishing the entire cast and crew a very big success. థ్యాంక్ యూ ఇంద్రజ గారు. మరి ఇటువైపు ఆది గారు. ఆల్రెడీ సోషల్ మీడియాలో మౌలి బ్రదర్ కి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. మనోడు చేసి అప్పుడు మీమ్స్ కానీ లేకపోతే మనోడు చేసిన వీడియోలు అంటే కరెంట్ సిచ్యువేషన్స్ మీద మనోడు చాలా వీడియోలు చేశాడు అనమాట. అవన్నీ కూడా చాలా ఫేమస్. ఇప్పుడు ఆ స్టేజ్ నుంచి మనోడు 2 వెబ్ సిరీస్లు చేసి అందులో మంచి పేరు తెచ్చుకొని మళ్ళీ ఇప్పుడు మూవీలో హీరోగా చేస్తున్నాడంటే నాకు నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. ఆల్ ద బెస్ట్ తమ్ముడు, నీకు ఖచ్చితంగా మూవీ పరంగా కూడా నువ్వు సక్సెస్ అవుతావు. అలాగే ఆ అమ్మాయి నాకు అంబాజీపేటలో ఆ అమ్మాయి పర్ఫార్మెన్స్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. నీకు కూడా ఆల్ ద బెస్ట్ మా. Thank you, Adi garu. సూపర్ సక్సెస్ అవ్వాలి. అలాగే బ్రదర్ లిటిల్ హార్ట్స్ ఆ పోస్టర్ వచ్చినా మొన్న మీరు ఏదో చిన్న ఈవెంట్ కూడా చేశారు, అవన్నీ కూడా చాలా అందరికీ హైప్ తెచ్చినాయి. కంపల్సరీగా ఈ సినిమా మీకు కూడా బెస్ట్ డెబ్యూ అవుద్దని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆది గారు. సో లిటిల్ హార్ట్స్ టీమ్, అసలు ఇక్కడ జరుగుతున్న హాట్ టాపిక్ ఏంటో మీకు ఐడియా ఉందా లేదా? ఓకే సరే, సో ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఏంటంటే ఇటువైపు వచ్చి టీవీ వాళ్ళు అండ్ ఇటువైపు వచ్చి సోషల్ మీడియా వాళ్ళు అసలు మేము గొప్ప అని వీళ్ళు కొట్లాడుకుంటున్నారు. అది మ్యాటర్. కానీ ఎవరు గొప్ప అనేది ఎలా డిసైడ్ చేయాలి మాకు అర్థం కావట్లేదు. కానీ మాకు ఒక జనరల్ ఫార్మాట్ ఉంటది, అది ఎంటర్టైన్మెంట్. అది ఎలాగో మేము ఫాలో అవుతాము, కానీ మీ హెల్ప్ కూడా మాకు కావాలి. అండ్ మీరు పార్షియాలిటీ చూపించుకోండి, ఎందుకంటే మీరు సోషల్ మీడియా వైపు నుంచి వచ్చారు కాబట్టి వాళ్ళని సపోర్ట్ చేస్తాం, అది మేము ఒప్పుకో. అయితే ఒక పని చేద్దాం రష్మి గారు, డైరెక్టర్ గారేమో ఇటు టీవీ వైపు ఉంటారు, వాళ్ళిద్దరు ఏమో ఇటు సోషల్ మీడియా వైపు ఉంటారు. డైరెక్టర్ గారు టీవీ వైపు అండ్ ద కాస్ట్ అటువైపు. డైరెక్టర్ గారు టీవీ వైపు అనగానే అటు చూశారు, అసలు నేను వీళ్ళని ఎవరిని టీవీలో చూడలేదు అన్నట్టు చూశాడు.